ప్రైజలాడండి. ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు గడిచిన కాలమంతా కూడా ఆయన అమూల్యమైన సజీవమైన రెక్కల చాటున భద్రపరిచినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుతో సహవాసమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారాగా మరొకసారి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఏదైనా ధ్యానం కొరకు జ్ఞాని అయిన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందామండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఇక్కడ మనం రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక జన్మదినము కంటే మరణదినమే మేలు అంటున్నాడు. మరి లోకానుసారంగా చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటనేది ఎవరికి కూడా అర్థం కాదు. కానీ క్రైస్తవులకు మనకు మాత్రం ఇది ఒక నిరీక్షణ. ఖచ్చితంగా రెండవ రాకడలో ఆయనతో ఎత్తబడే గుంపులో ఉంటామని మొదటి తెస్సలోనిక పత్రికలో 4వ అధ్యాయంలో మనం ఆయనతో పాటు వెంట పెట్టుకుని వస్తాడని మనం చూస్తాం. అలాగే మరి దేవుని యొక్క లేఖనాల్లో యోహాను సువార్తలో కూడా 5వ అధ్యాయం 29వ వచనంలో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారని కూడా మనం చూస్తాం. అసలు జన్మదినం కంటే మరణదినం మేలు అని ఎందుకు జ్ఞాని అయిన సొలొమోను రాశాడు అంటే, కీర్తనాకారుడైన మోషే గారు 90వ కీర్తనలో చెప్తారు, నరుని ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న యెడల 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అంటే మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా మరి రకరకాలైనటువంటి వ్యాధుల చేత, బాధల చేత, చీకుల చేత, చింతల చేత, ఆయాసంతోటి, దుఃఖంతోటి తన జీవితాన్ని మరి వెళ్ళగొడుతూ ఉంటాడు. కానీ ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. మరణం అనేది అందరికీ సంప్రాప్తమైనని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. జ్ఞాని అయిన సొలొమోను కూడా అంటాడు, మన్ను అనేది మరలా మంటికి చేరుతుంది, దేవుడు దయచేసిన ఆత్మ మళ్ళీ ఆయన దగ్గరికి చేరుతుందని ప్రసంగి గ్రంథంలో మరి జ్ఞాని అయిన సొలొమోను చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ మనిషికి మరణము అనేది చాలా మేలైనదిగా ఇక్కడ సొలొమోను చెబుతున్నాడు. ఎందుకు మేలు అంటే, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుఃఖాలు, ఆయాసాలు విడిచిపెట్టి ఒక నెమ్మది కలిగినటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి అది ఒక మార్గమై ఉన్నది. ఆ తర్వాత అది ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం ఉండి మరి దేవుని యొక్క తీర్పులో నిలబడినప్పుడు, దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని చేరినప్పుడు అక్కడ యుగయుగాలు కూడా పరిశుద్ధుడు 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 అని మరి ఆ 24 పెద్దలతో కలిసి ఆ సింహాసనాల మీద కూర్చుండి ఇజ్రాయేలు జనాంగానికి, ఇజ్రాయేల్ 12 గోత్రాలకి తీర్పు తీర్చేటువంటి గొప్ప భాగ్యం కూడా కలుగుతుందని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఒక జన్మదినం కంటే మరణదినమే మేలు అని జ్ఞాని అయిన సొలొమోను ఈ విషయాలన్నింటిని బట్టి చక్కగా రాసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన జీవితకాలంలో మరి చాలామంది మన బంధువులు, మిత్రులు, మన రక్త సంబంధికులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వారిని బట్టి మనం దుఃఖం సలుపుతాం. అది ఎందుకంటే మనతోటి వారు ఎడబాటు కలిగి ఉన్నారు కనుక. కానీ నిజంగా వాళ్ళు కనుక రక్షణ పొందినట్లయితే మనం ఒక నిరీక్షణ కలిగి రెండో రాకడలో దేవుడు ఆయన్ని వెంట పెట్టుకుని వస్తాడు. సజీవులైన మనం కాదు కానీ మృతులైన మొదట వారే లేచి వారే ఆయన్ని ఎదుర్కోవడానికి మేఘాల మీద కొనుకోబడతారని దేవుని యొక్క లేఖనాల్లో మరి చూస్తున్నాం కనుక మరి ప్రతి ఒక్కరం కూడా అటు నిరీక్షణ కలిగి రక్షణైన వారు రక్షణ పొందుకొని మరి నిత్య జీవానికి, ఆ జీవ పునరుద్ధానానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలని ప్రభునామలో తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క లేఖనాల ద్వారాగా మనల్ని దేవుడు హెచ్చరించి మన జీవితాల్లో మనకు ఈ మరణం అనేది ఎంత ప్రాముఖ్యమైందో మరొకసారి తెలియజేసినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సమయంలో ఈ చెప్పబడిన మాటలను బట్టి అనేక హృదయాలు తెరవబడినట్లు దేవుని కృపా సమృద్ధి ప్రతి ఒక్కరిపై తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.
ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కల తండ్రి, నీకు ఘనమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ సమయంలో మరి నాయన మీరు ఇచ్చిన మాటను బట్టి వందనాలు. ఒకని జన్మదినం కంటే ఒకని మరణదినమే మేలు అన్నారు ప్రభా. మరి మరణం అనేది అందరికీ సంప్రాప్తం అవుతుంది. అయితే ప్రభా, మరి ఆ మరణం ద్వారాగా తరువాత నిత్య జీవానికి లేదా జీవ పునరుద్ధానానికి వెళ్ళగలిగినటువంటి మార్గాన్ని మీరే సరళం చేశారు కనుక ఆ మార్గంలో ప్రతి ఒక్కరూ నీ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేవారుగా జీవ పునరుత్థానానికి వెళ్ళేవారుగా ఉండగలకు సహాయం దయచేసి మహిమ పొందమని, మాట్లాడిన ప్రతి మాటలను కూడా మీ కృపలో తోడుగా ఉంచి మహిమాకాంత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన వసతుల వరకు పాస్టర్ మోహన్ 9848617879. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.